కేంద్ర మంత్రివర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు పెద్దలు లక్ష్మణ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకులందరికీ, సహచర కార్యకర్తలు, నాయకులు, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మొట్టమొదటిసారిగా మన దేశ అధ్యక్షులు నితిన్ నబీ గారు హైదరాబాద్కు వస్తున్న సందర్భంలో మొట్టమొదటిగా పార్టీ 3 కార్పొరేషన్ల మీద హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ 3 కార్పొరేషన్ల మీద కాషాయ జెండా ఎగరాలి, భారతీయ జనతా పార్టీ గెలవాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ఈ జిహెచ్ఎంసీకి ఆనుకున్నటువంటి ప్రాంతాలతో పాటుగా ఈరోజు సర్ మీద ఏ కార్యకర్తలు అయితే BLO 2లు అయితే ఇక్కడికి వచ్చిండ్రో ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గతంలో 150 సీట్లు ఉన్ననాడే భారతీయ జనతా పార్టీ 48 సీట్లు గెలుచుకొని ఒక అజేయమైనటువంటి శక్తిగా ఎదిగింది భారతీయ జనతా పార్టీ. నేను గతంలో వినేవాన్ని హైదరాబాద్ గురించి, కానీ గత 2 సంవత్సరాలుగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా నేను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నా ఎంత శక్తి ఉంది, ఎంత కమిట్మెంట్ ఉంది, గెలవాలనేటువంటి తపన ఎంత ఉందో నేను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నా. ఒకనాడు వేరు, ఇవాళ వేరు. ఈ జిహెచ్ఎంసీ పరిధిలో, ఈ 3 జిహెచ్ఎంసీల పరిధిలో 2 పార్లమెంట్ సీట్లు సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారు ఉన్నారు, మల్కాజ్గిరిలో నేనున్నా, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు సైబరాబాద్లో ఉన్నారు, మెదక్ నుంచి వెళ్ళి రఘునందన్ రావు గారు ఉన్నారు. ఇవాళ 5 మంది పార్లమెంట్ సభ్యులుంటే 4 పార్లమెంట్ సభ్యులను ఇచ్చినటువంటి జిల్లా ఇలా జిహెచ్ఎంసీ అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కూడా దానికి తగ్గట్టుగానే ఫలితం పొందాలనే సంకల్పంలో భాగంగా ఇవాళ మన జాతీయ పార్టీ కూడా మనకు సంపూర్ణంగా అండదండలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దాన్ని అందిపుచ్చుకొని మనం ముందుకు పోవాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఎందుకు డివైడ్ చేసిందో ఆ లోతుల్లోకి పోగాని ఇప్పటికే 3 కార్పొరేషన్లుగా 300 డివిజన్లుగా ఇవాళ ఏర్పాటు చేసిండ్రు. ఇవి సరిపోవట్లేదు, ఇంకా 400 డివిజన్లుగా విడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడా. అవి 400 డివిజన్లు అయినా, అది 300 డివిజన్లు అయినా, గతంలో 150 ఉన్న నాడే 48 గెలుచుకున్నాం. రేపు 300 ఉంటే తప్పకుండా 170 180 గెలుచుకొని సత్తా చాటాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇవాళ సరి కింద మీకు తెలుసు, సరి కింద మళ్ళీ విమర్శిస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నవాడు కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ వాళ్ళతో జత కట్టినోడు, వాళ్ళతో లోపాయికారి కాదు, భాజపా కలిసిమెలిసి నడిచేవాడు ఇలా MIM పార్టీ. వాళ్ళిద్దరూ కూడా మన మీద ఆరోపణ చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీగా ఇవాళ సర్ అనేటువంటి నిబంధనతో ఓట్లు తీసేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మన మీద ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఆ ఆరోపణ చేస్తున్నారంటేనే వాళ్ళకు అర్థమైపోయింది, బెంగాల్లో ఎట్లయితే కాషాయ జెండా ఎగిరిందో, బెంగాల్ ప్రజానికం అహంకారానికి, దోపిడీకి ఎట్లయితే చరమగీతం పాడిందో, రేపు హైదరాబాద్ నగరంలో కూడా గతంలో TRS పార్టీని చూసిండ్రు, ఇవాళ కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారు. 2 పార్టీలను చూసిన తర్వాత ఈ దోపిడీ ప్రభుత్వాన్ని ఓడించి తీరాలంటే సంకల్పం హైడ్రా పేరిట కావచ్చు, మూసి పేరిట కావచ్చు, పేదల ఇల్లు కూల్చేసి వాళ్ళ కళ్ళల్లో మట్టి కొడుతున్న కాంగ్రెస్ పార్టీ ఓటమి వంచుల్లో ఉందని చెప్పి అర్థమవుతా ఉంది. కాబట్టే ఇవాళ మొదలుగా సరిపెట్టిండ్రు, ఓటు తీసేస్తున్నారు. ఇవన్నీ కూడా నంగనాచి మాటలు తప్ప నిజం కాదు. భారతీయ జనతా పార్టీగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేదవాడికైనా ఉన్నవాడికైనా
ఒకే ఓటు ఇచ్చినటువంటి చరిత్ర, ఆ రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేయించాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉందని చెప్పి మొట్టమొదటిసారిగా పవర్ ఓరియంటేషన్ కాకుండా, ఎలక్షన్ ఓరియంటేషన్ కాకుండా సామాన్య ప్రజానికానికి కూడా ఎక్కడ ఉంటాడో తప్పకుండా అక్కడ ఓటు కలిగించాలి. గతంలో మనం చూసినాం, వెతుక్కోవాలి. ఈ బూతుకు పోతే ఆ బూతులో ఉందంటాడు, ఆ బూతుకు పోతే ఇంకో బూతులు ఉందంటాడు. ఒకటే ఇంట్లో నలుగురు ఉంటే 2 ఓట్లు ఉంటాయి, 2 ఓట్లు గల్లత అయిపోతాయి. ఎన్ని రకాల బాధలు పడ్డామో. ఇలా హైదరాబాద్లోని నగరంలో 45%, 50%, 52% మాత్రమే ఇవాళ ఓటు హక్కు వినియోగించబడుతుంది. మనం చూసినాం. సర్ వచ్చిన తర్వాత బెంగాల్లో జనరల్ ఎలక్షన్లో కూడా 92%, 93% ఓట్లు పోలైన అంటే ఇవాళ నిజమైన ఓటర్కి ఓటు హక్కు కల్పించినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. ఆ క్రెడిబిలిటీ అంతా కూడా మనకు దక్కుతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి సర్కార్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. బిఎల్ఓలు నియమించేది మీరే, అధికారంలో ఉన్నది మీరే, అధికారులుగా ఉన్నది మీరే, బిఎల్ఓ టూలుగా మేము వస్తుండొచ్చు కాక, కానీ మీరే ప్రభుత్వంలో ఉండి మా మీద నంగనాచి విమర్శలు చేయడం తగదు అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఖచ్చితంగా గతంలో దొంగ ఓట్లు రాయించుకొని ఒక్కొక్క ఇంటి మీద 20 ఓట్లు 30 ఓట్లు రాయించుకొని ఇవాళ మన ఇళ్లలో వేరే వాళ్ళ ఓట్లు రాయించుకొని ఇవాళ దొంగ ఓటుతో గెలిచే ప్రయత్నం అయితే చేసిండో అది చరమగీతం పాడబోతా ఉంది. నిజమైన ఓటరే హైదరాబాద్లో రేపు ఓటు వేయబోతా ఉన్నారు. నిజమైన ఓటరే రేపు తెలంగాణలో ఓటు వేయబోతారు. కాబట్టి మనందరం కూడా బిఎల్ఓ టూలుగా, కార్యకర్తలుగా ఈ 4 రోజుల పాటుగా ప్రతి ఓటర్ని మనం కలవాలి. ఇది ఒక గొప్ప అవకాశం. ప్రతి ఇంటికి మనం చేరాలి, ప్రతి ఓటర్ని మనం కలవాలి, ప్రతి ఓటు హక్కును నమోదు చేయించాలి. రేపు మళ్ళీ పోలింగ్ నాడు ప్రతి ఓటును వేయించుకొని రేపు మనం గెలవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఒక జిహెచ్ఎంసీ మాత్రమే కాదు, తెలంగాణ యావత్ ప్రజానికంలో ఒక్కటే ఉన్నది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓట్లు సాధించి రేపటి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీని మాత్రమే అని చెప్పి యావత్ తెలంగాణ ప్రజానికం 8 మంది ఎంపీలను గెలిపించిండ్రో. రాబోయే కాలంలో 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసిండ్రు. 2 సంవత్సరాల కాలంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ ముఖం మొత్తిపోయింది. ఇవాళ ఇచ్చిన హామీలు అమలు కాదు కదా, పాత హామీలను కూడా అమలు చేసే దమ్ము రేవంత్ రెడ్డి సర్కారుకు లేదని చెప్పి నిరూపితమైపోయింది. కాబట్టి రేపు రాబోయే కాలంలో తప్పకుండా మనదే భవిష్యత్తు. కాబట్టి కార్యకర్తలుగా, నాయకులుగా ఐక్యతతో ముందుకు పోయి రేపు తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగరడంలో కష్టపడుతున్నటువంటి మీ అందరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుకున్నా. భారత్ మాతాకి జై శ్రీరామ్.